ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి వాసు గారు జగన్మోహన్ రెడ్డి గారి బంధువు, మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఆయన ఇప్పుడు ఒంగోలులో పూర్తి స్థాయిలో జనసేనని బలోపేతం చేయడానికి కంకణం కట్టుకున్నారు, ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ టైంలో జరిగిన రచ్చ ఫుల్ హీట్గా ఉత్కంఠ రేపుతుంది. ఒంగోలు గిత్తలు అనేసరికి ఆ ఫైట్ మామూలుగా ఉండదు. ఒంగోలు గిత్తలు అనేసరికి ఒక బ్రాండ్. అలాగే బాలినేని శ్రీనివాస్ గారు, దామచర్ల గారు కూడా అక్కడ బ్రాండే ఒంగోలులో. మరి వీళ్ళిద్దరి మధ్యన ఏంటి? ఒకరు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఈయన జనసేన, కూటమిలో ఉన్నవాళ్ళే. మరి వీళ్ళ దగ్గర ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఆ వార్ ఫ్లెక్సీ వార్. ఏంటి ఫ్లెక్సీ వార్? ఏం జరిగింది? చాలా ఉత్కంఠ రేపుతుంది ఒంగోలు రాజకీయాల్లోని. ఒంగోలులో ఈ ఫ్లెక్సీల రగడికి ప్రధాన కారణం ఏంటంటే, వైసీపీ మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేసి జనసేనలో చేరుతున్న తరుణంలో ఈ రచ్చ సాగుతుంది. ఎందుకయ్యా ఈ రచ్చ అంటే, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు టీడీపీ నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీ వేయడంతో ఈ వివాదం రాజుకుంది, రచ్చగా మారింది. ఇక ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఒకసారి మనం ఆ ఇమేజ్లో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దామచర్ల జనార్దన్ మాగుంట శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటోలతో అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, వీళ్ళ ఫోటోలన్నీ చేర్చి అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీనికి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల ఆవేశానికి ఈ ఫ్లెక్సీ లోనైంది. ఎందుకు మీరు చేశారు? తెలుగుదేశం పార్టీతో బాలినేని ఎందుకు కలిపారు? ఒక కూటమిలో ఉన్నవాళ్లే, ఇంకా ఆయన పూర్తిగా వెళ్ళలేదు జనసేనలోకి, ఇప్పుడు ఎందుకు మీరు ఫ్లెక్సీలు పెట్టారని చెప్పి తమ్ముళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఉంటే కూటమిలో కలిసి వెళ్లాల్సిన బాలినేనికి కొద్దిగా ఇబ్బందికరంగా మారింది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మరి అలా జరిగేలా ఉంటే ఏ రకంగా సక్సెస్ఫుల్గా వీళ్ళు ముందుకు సాగుతారు రాజకీయాలు చేసుకోండి అన్నది మరొక ప్రశ్న. ఇక ఇది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే, స్థానిక చర్చి సెంటర్లో ఎమ్మెల్యే ఎంపీ ఫోటోలతోటి ఈ ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఇక టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలను దగ్గర ఉండి తీయించేసి పక్కకు పెట్టేస్తున్నారు. చూడండి, అది చూడండి ఒకసారి, మనం విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఓకే, ఇది కొద్దిగా ఇబ్బందికర అంశమే. ఏం ఫ్లెక్సీ పెడితే ఏముంది, ఇంకా ఆయన ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు, ఎప్పుడు వెళ్ళాలి ఏంటి, భారీ సభ పెడతానన్నారు. రేపు సభ పెట్టినప్పుడు ఫ్లెక్సీలు పెడితే దాన్ని ఆపుతారు ఏంటి ఎవరైనా? జనసేన అన్నా, తెలుగుదేశం పార్టీ అన్నా, బీజేపీ అన్నా ఇప్పుడు ఒకటనే కదా, అందరూ ఎన్డీఏలో భాగస్వాములు కదా. మొదటి రోజే ఆదిలోనే అంశపాద అన్నట్టుగా మొదట్లోనే ఇలాంటివి చిలికి చిలికి కానివాడు వస్తే నాయకుల మధ్య సయోధ్య ఉండొచ్చండి. ఎప్పుడు కూడా నాయకుల మధ్య బాగానే ఉంటుంది, కానీ కింద క్యాడర్కి అది అర్థం కాదో లేకపోతే అడ్జస్ట్ అవ్వలేరో, అది కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను. నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు, నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, చాలా ఆప్యాయంగా ఉండేవారు. కానీ వాళ్ళ ఫ్యాన్స్ కిందన బీభత్సం సృష్టించేవారు, యుద్ధాలు చేసుకునేవారు. ఎస్, నిజం ఇది. వాళ్ళు శుభ్రంగా హ్యాపీగా స్మోక్ చేసేవారు ఉంటే స్మోక్ చేసేవారు, ఎప్పుడైనా కలిస్తే మంచి పార్టీలు చేసుకునేవారు, భుజాల మీద చేసుకుంటూ తర్వాత తిరిగి. కానీ కింద క్యాడరు అది యాక్సెప్ట్ చేయరు. నాగేశ్వరరావు మా హీరో, నట సామ్రాట్ అని వీళ్ళు అంటారు. ఆయన లెజెండు, దేవుడు, భగవత్ స్వరూపుడు, మా హీరో గొప్పోడు అని ఆయన అంటాడు. పోనీ అక్కడితోటి ఆగిందా? అక్కడితోటి కూడా ఆగదు. తర్వాత కాలంలోని చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వాళ్ళు బాగానే ఉంటారు. కానీ కింద క్యాడరు మా సినిమా, మా హీరో సినిమా ఎక్కువ ఆడాలి, మా సినిమా ఎక్కువ ఆడాలి. ఓకే, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకైతే ఆ పోటీ లేదు. నెక్స్ట్ ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, సోన్ బాబు గారు కాస్త సౌమ్యంగా ఉండేవారు, ఆయనకున్న ఫ్యాన్ మెయిల్ వేరు, ఓ ఫ్యామిలీ ఫ్యాన్ మెయిల్ ఉండేది. సో ఇలా ఉంటుంటుంది అన్నమాట. అంటే ఆ క్యాడర్ వరకు వాళ్ళు బాగానే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ బాగానే ఉంటారు. కానీ కిందకు వచ్చేసరికల్లా ఒకవేళ విభేదాలు ఉండి రెండు పార్టీల కింద మారితే ఖచ్చితంగా నువ్వు నేనా అన్నట్టుగానే ఉంటుంది. సో అది డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. కానీ ఇదేమవుతుందంటే అది చిలికి గాలివానగా మారే పరిస్థితి. నాయకులు దాన్ని సమర్థవంతంగా, ప్రశాంతతగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ రకంగా వాళ్ళు ప్లాన్ చేయాలి తప్పించి ఈ చిన్న విషయాల్ని పెద్దగా రచ్చ చేసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందిరా భగవంతుడా అంటూ ఒంగోలులో చర్చనీయాంశంగా మారుతుంది. ఇక టీడీపీ నాయకులు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని, నేడు సమాచారం లేకుండా
టీడీపీ పార్టీ ఫోటోలతో వారు ఇష్టారీతిగా ఫ్లెక్సీలు వేయడాన్ని వీళ్ళు ఖండిస్తున్నారు. ఎవరయ్యా ఖండిస్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు రమేషు, అలాగే శ్రీనివాసు, టీడీపీ సీనియర్ నాయకులు. వీళ్ళు గతంలో బాలినేని శ్రీనివాసు ఒంగోలులో మంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మా మీదేమో ఇష్టం వచ్చినట్లుగా కేసులు పెట్టి, మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టి, మాకు నరకం చూపించిన వాళ్ళు ఈరోజు జనసేనలోకి వెళ్ళామని ఆయన ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకుంటారా? లేకపోతే ఆయన పెద్ద ఫోటో పెట్టారు, నా చిన్న ఫోటో పెట్టారు, సమస్య లేదు, ఇలా ఎలా జరుగుతుందని చెప్పి ఆ ఫ్లెక్సీ తీయించడం అన్నది ఇది ఎటువైపు దారి తీస్తుంది? ఇది కదా, ఇది ఇక్కడితో ఆగుతుందా, ఇంకా ముదురుతుందా? రేపు ఈయన జాయిన్ అయిన తర్వాత ఏముంటుంది? ఒంగోలు మొత్తం ఆయన పవర్ చూపించుకోవడానికి ఫ్లెక్సీలతో నింపేస్తాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారి ఫోటో, ఈయన ఫోటో, తెలుగుదేశం వాళ్ళది, బీజేపీ వాళ్ళది, ఎవరి నాయకులు ఉంటే వాళ్ళు వేసుకుంటారు కదా. కామన్, ఇది అయిపోయింది. మొత్తం ముహూర్తం అంతా అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా తంతేందబ్బా, అయిపోయింది కదా. ఆయన దాంతో కలిసి వెళ్దాం అనుకున్నారు. తాలిబొట్టు కట్టేసిన తర్వాత, జీలకర్ర బెల్లం నెత్తి మీద పెట్టేసిన తర్వాత ఇంక సొంతం అయిపోయినట్టే. ఆమె వాళ్ళిద్దరూ భార్యాభర్తలే, కలిసి సాగించాలి కాపురం. ఇంక దాని లేదు తూచు, మీరు తాళి కట్టినా ఇది కట్టినా అవ్వదు అంటే ఏమవుతుంది? అది విడాకులు అవుతుంది. విడాకులు అయితే ఆ కుటుంబం అంతా ఇబ్బంది పడుతుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఇది కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న అంశాలు మాదిలోనే నేను ముందుగా చెప్పినట్లుగా ఇలాంటివి చేస్తుంటే స్టార్టింగ్ ఇబ్బంది పడుతుంది. ఆ ఫ్లెక్సీలు తీయాల్సినంత అవసరం లేదు, తీశారు. మరి జనసైనికులు ఊరుకుంటారా? బాలినేని వాసు ఆయన సామాన్యమైనవాడు కాదు కదా. కొన్ని వేల మంది ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళందరూ మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఫ్లెక్సీ పెట్టినంత మాత్రాన ఏమైపోతుంది? ఎందుకు తీయాల్సి వచ్చింది? ఇది చిలికి గాలివానగా ఒంగోలు రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, నేతలకి ఇది ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది అన్నది వస్తున్న టాకు. ఇక ఈ ఒంగోలు గిత్తల అంశానికి వస్తే, బాలినేని శ్రీనివాస్ గారు అంశాన్ని ఆయన ముఖ చిత్రాన్ని కూడా ఒకసారి చూద్దాం. మరి ఆయన ఎంత పవర్ఫుల్ లీడర్, ఒక ఫ్లెక్సీ కోసం ఈలాగా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆయన సామాన్యమైనడా? చూడండి. వైఎస్ కుటుంబాలతో ఒంగోలులో బాలినేని చాలా పవర్ఫుల్గా షేర్గా రాజకీయాలు చేయడం జరిగింది. అంతేకాకుండా వైవి సుబ్బారెడ్డి గారు, ఎవరైతే టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు కదా, సుబ్బారెడ్డి గారి చెల్లెల భర్త బాలినేని శ్రీనివాస్ గారెడ్డి గారు, బావబావమరుదులు వీళ్ళిద్దరూని, బాలినేని గారు, వైవి సుబ్బారెడ్డి గారు. ఇక ఈయన రాజకీయ ప్రస్థానం చూస్తే 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు వరుసగా. అంతేకాకుండా వైఎస్ హయాంలో కూడా ఈయన మంత్రి పదవి చేపట్టారు. వైఎస్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్కి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో ఈయన చేరడం జరిగింది. చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, మంచి పేరున్న వ్యక్తి, విజయాలు అందుకోగల సత్తా ఉన్న నాయకుడు. సో ఇక 2012 ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచాడు ఆయన 4వ సారి. అంత ఈజీ కాదు కదా. అంటే అక్కడ ప్రజలు బ్రహ్మరథం పెట్టారు వాసుకి. ఇక 2014లో ఇప్పటి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేతిలో ఈయన ఓడిపోవడం జరిగిందండి. 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలు మొత్తం మారినాయి ఆంధ్రప్రదేశ్లోని. ఎందుకంటే అనుభవం ఉన్నవాడికి పట్టం కట్టాలని వాళ్ళు డిసైడ్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. సో ఆ టైంలో ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే 2019లో మళ్ళీ చూసాం. 2019లో ఆయన గెలడం సక్సెస్ఫుల్గా మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో ఆయనకి చోటు దక్కింది. అయితే రెండో విడత మంత్రివర్గంలో ఆయనకి చోటు దక్కకపోవడం చాలా నిరాశకు గురయ్యారు. ఎందుకంటే బంధువు, మంచి పేరున్నవాడు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, అలాంటి వ్యక్తులను కూడా పక్కన పెట్టడం, ఆయన కావనియండి, కొడాలి నాని కావనియండి, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కొడాలి నాని గారు కూడా పవర్ఫుల్లే కదా, ఆయన సక్సెస్ఫుల్ పొలిటీషియనే. సరే మాట బాగోపోయి ఉండొచ్చు, లేకపోతే మాట వేరే రకంగా ఉండొచ్చు, కానీ వీళ్ళందరూ సక్సెస్ఫుల్. అంత ఈజీగా ఏదో ఒకసారి ఏదో ఆ వేవ్లో కొట్టుకొచ్చిన వాళ్ళు ఏం కాదు, సత్తాతో గెలిచిన వారు వీళ్ళు. మరి అలాంటి టైంలో ఆయనకి మంత్రి పదవి తీసేయడం అనేది కొద్దిగా ఇబ్బంది. అక్కడి నుంచి కూడా ఒంగోలు రాజకీయాలన్నీ కూడా మారినాయి. సో అలాంటి టైంలో 2019 ఆయన మంత్రి అయ్యారు, రెండోసారి తీశారు. మరి 24లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం జరిగింది. ఎవరి మీద ఓడిపోయారు? మళ్ళీ దామచర్ల జనార్దన్ చేతిలోనే ఆయన ఓడిపోవడం జరిగింది. అంటే వీళ్ళిద్దరి మధ్యన ఉప్పు నిప్పులా ఉంటుంటారు ఇప్పటి వరకు. అంటే ఈ రోజు కూడా జరిగింది కాబట్టి ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు అన్నది కూటమి నాయకులు మాట్లాడేది, కేడర్ మాట్లాడేది. గతంలో ఏదో అయిపోయింది, ఇప్పుడు జనసేనలోకి ఈయన వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటున్నారో
ఒక కుటుంబ సభ్యుల్లాగా. అలాగే కింద కేడర్ కూడా 2 పార్టీల వాళ్ళు ఉండాలని కదా వీళ్ళు కోరేది. అలా మేము ఉండం, ఎవరితో వాళ్ళు చూసుకుంటాం అంటే అది ఎలా వర్కౌట్ అవుతుంది? ఎందుకు ఫ్లెక్సీలు తీసేశారని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఇక వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మనం వెళ్ళారు, మాట్లాడారు, అంతా ఓకే అయిపోయింది. ఇంకా ఉండలేనన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు అన్నారు. ఎన్నో భరించారన్నారు. నా ఆస్తులు పోగొట్టుకున్నానన్నారు. చాలా చాలా అంశాలు ఆయన మాట్లాడాడు. ఇంకా ఫిక్స్ అయిపోయాడు. అయితే పార్టీలో చేరిక సందర్భంగా ఇప్పుడు లేటెస్ట్ కొద్దాం. పార్టీలో చేరిక సందర్భంగా ఒంగోలులో ఈ ఫ్లెక్సీలు వెలిసినాయి. ఖచ్చితంగా వెలుస్తాయి. ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటే ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుంటారా? కొత్తగా వచ్చిన తర్వాత రిజిస్టర్ అవ్వాలి కదా జనాల్లో. బాలినేని గారు వెళ్తున్నారు అని ఇవ్వాలి అంటే అది ఇప్పుడు ఏంటి? ఆ మాధ్యమం ఒకటి మీడియా అన్న అయి ఉండాలి, లేకపోతే ఆ ప్రాంతాల్లో ఆయన తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆ ఫ్లెక్సీలన్నా దర్శనం ఇవ్వాలి. ఇస్తేనే ఈయన మారుతున్నారు అని చెప్పి జనాల్లోకి వెళ్తుంది, ఒక హైప్ వస్తుంది. ఆ హైప్ని ఎవరో కాదనుకోలేరు. ఫ్లెక్సీలు అన్నది సర్వసాధారణం అయిపోయింది. దీన్ని పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు అన్నది బాలినేని వర్గీయులు మాట్లాడే పరిస్థితి. మరి ఇలాంటి టైంలో ఆ ఒంగోలులో వెలిసిన ఫ్లెక్సీలు బాలినేనికి స్వాగతం పలుకుతూ జనసేన నేతలు ఫ్లెక్సీలు వేశారండి. తప్పే ఉంది? ఆయనతో కలిసి జర్నీ చేయాలి. మరి వాళ్ళ అధినాయకుడే జనసేననే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నదిలో పార్టీలోకి వెళ్తాడు, ఇంకా సర్వీసులు అందించాల్సిన అవసరం ఉంది. మరి ఇలాంటి టైంలో జనసేన నాయకులు ఆయన కలుపుకుంటూ వెళ్ళాలి కదా. వాళ్ళ పార్టీ ఆదేశించిన తర్వాత కలుపుకుంటూ ఎందుకు వెళ్ళరు? వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో తప్పే ఉంది. మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన ఒక్కరిదే పెడితే ఎలా అవుతుంది? ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు కదా, గౌరవపూర్వకంగా ఎవరన్నా మనం ఫ్లెక్సీలు వేసామనుకోండి ఎక్కడన్నా ఒక కార్యక్రమానికి వేస్తున్నప్పుడు అక్కడున్న పెద్దలు మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఫోటోలు వేస్తాం. సర్వసాధారణం. ఇది చాలా చిన్న విషయం. స్థానిక ఎమ్మెల్యేది ఎంపీలది ఎందుకు వేయరు? వేయకుండా ఈయన ఒక్కడితే వేస్తే అదొక వివాదం. అంటే మీరు మాతో కలరా? మీరు ఇండివిజువల్గా మీరు ఫ్లెక్సీలు వేసుకుంటారా? ఇక్కడ పవర్లో ఉన్న వాళ్ళు మేమేం కాదా? ఎంపీ స్థానం నేను, పార్లమెంట్ సభ్యుడిని నేను, నా ఫోటో లేకుండా ఎలా చేస్తారు? నేను ఎమ్మెల్యేని, స్థానిక ఎమ్మెల్యేని, నా ఫోటో లేకుండా ఎలా చేస్తారని ఖచ్చితంగా అంటారు. ఎందుకనరు? అలా చేస్తే అదొక బాధ, ఇలా చేస్తే ఇదొక బాధ. సో ఇలాంటి టైంలో ఆ ఫ్లెక్సీలు స్వాగతం పలుకుతూ జనసేన నేతలు ఫ్లెక్సీలు చేయడం, ఈ ఫ్లెక్సీల మీద ప్రత్యక్షమైన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల ఫోటోలు, ఇది ఆయనకు నచ్చలేదట. ఇక బద్ధశత్రువులు ఇద్దరు ఫ్లెక్సీలో కనబడడం మీద ఒంగోలులో చర్చ కూడా సాగుతుంది. ఎందుకంటే బద్ధశత్రువులే కదా వీళ్ళిద్దరూ మొన్నటి వరకు. కానీ గతాన్ని మర్చిపోవాలి. ఈ నాయకులు చేయాల్సింది ఏంటంటే గతాన్ని మర్చిపోవాలి. అది మర్చిపోకుండా గతాన్నే మనం తవ్వుకుంటా ఉన్నాము అంటే ఫ్యూచర్ లేదు, వర్తమానం లేదు, పార్టీ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈ సెగ అక్కడున్న పెద్దలకి ఇద్దరికి తగులుతుంది, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ మీరు ఏం చేసినా సరే, ఎందుకంటే స్విచ్ ఎక్కడో ఉంటుంది. స్విచ్ నా దగ్గర ఏమి ఉండదు. అక్కడ స్విచ్ చేస్తేనే ఇక్కడ లైట్ వెలుగుతుంది, నేను మీతోటి ఫ్రీగా మాట్లాడగలను. అక్కడ మా కెమెరామ్యాన్ లైట్ వేయకపోతే, స్విచ్ వేయకపోతే ఎక్కడ అవుతుంది? లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? నేనేం మాట్లాడతాను. కానీ స్విచ్చే నా దగ్గర ఉండాలని లేదు కదా. ఇక్కడ వేసిన స్విచ్ ఏంటంటే సాఫీగా జరిగి లైట్లు వెలిగి అంతా ఉంటే మంచి ప్రజెంటేషన్ అవుతుంది. లేదు అనుకుంటేలా ఉంటే వెయిట్ చేయాలి దానికోసం. ఆ పవర్ పోయినా ఇంకోటి పోయినా. కానీ ఇక్కడ కింద క్యాడర్లో చేసేవన్నీ కూడా అక్కడ ఇబ్బందులు పడకూడదు. అక్కడ ఆయన స్విచ్ చేయడం లేట్ చేస్తే ఇక్కడ నేను మీతో మేము లైవ్లో ఉండలేను. సో అక్కడ సాఫీగా ఆయన వేయాలి, ఇక్కడ ఏం చేయాలో లేకపోతే నా వృత్తి ఏంటో నా పని ఏంటో నేను చేసుకుని వెళ్ళిపోవాలి. అప్పుడు క్లియర్ అవుతుంది అది. సో ఇందులో ఎక్కడ మిస్టేక్ వచ్చినా, అక్కడ కెమెరా ఆన్ అవ్వకపోయినా, ఆ కింద స్విచ్ ఆయన సరిగ్గా వేయకపోయినా, ఆ లైటు రాకపోయినా ఏముంటుంది? ఏముండదు. మీరు చూడడానికి ఏముండదు, నేను చెప్పడానికి ఏముండదు. సో కింద క్యాడరు సంయమనంతో ముందుకు సాగాలి. ఆ పరిస్థితి లేకపోతే చాలా కష్టం. సో ఒంగోలులో జరుగుతున్న ఈ రచ్చ, జనసేన పెట్టిన ఫ్లెక్సీల మీద టీడీపీ నేతల అభ్యంతరం. ఎందుకు అభ్యంతరం అండి? అందులో ఏం తప్పు జరిగింది అన్నది వాసు వర్గీయులు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వర్గీయులు మాట్లాడుతున్నారు. మేమేం తప్పు చేసాం? ఫ్లెక్సీలు పెడితే తప్ప? మీ ఫోటో వేసుకుంటే తప్ప? మీ పర్మిషన్ తీసుకుని ఫోటో వేయాలా? ఫ్లెక్సీలో ఫోటో వేయడానికి ఎమ్మెల్యే ఎంపీది పర్మిషన్ తీసుకోవాలా? చాలా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం పర్మిషన్లు తీసుకోవాలి, ఫోటోలు వేసేస్తారు. పెద్దలు కదా, అధికారంలో ఉన్నవాళ్ళు కదా అని ఎవరైనా వేస్తారు, అది కామన్ అది. సో ఇంకా కావాలంటే జనసేన నేతల ఫోటోలు వేసుకోవాలంటూ ఫైరు. తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు ఫోటోలు వేయకూడదట. ఆయన జనసేనలో చేరతానంటున్నాడు కాబట్టి వేసుకుంటే జనసేన ఫోటోలు వేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఇంకో 4-5 వేసుకోండి, లేకపోతే నాగబాబు గారు వేసుకోండి, లేకపోతే ఇంకో ఎక్స్ వేసుకోండి, వై వేసుకోండి, జెడ్ వేసుకోండి, లోకల్గా ఉన్న జనసేన నాయకులు వేసుకోండి తప్పించి మాది మాత్రం సమస్య లేదు అందులో పెడతాయి అన్నది. ఇదేంటి? ఎటు తీసుకువెళ్తున్నారు? బాలినేని శ్రీనివాస్ లాంటి వ్యక్తి
పార్టీలోకి వస్తే జనసేనలో ఖచ్చితంగా ఒంగోలు ప్రకాశం ప్రాంతం అంతా కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఒక బలమైన నాయకుడు, ఆర్థికంగా ఉన్నవాడు, అంగబలం ఉన్నవాడు, అర్ధబలం ఉన్నవాడు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అది మీ నాయకుడే ఒప్పుకున్నారు కదా, మీ జనసేననే దానికి క్లియరెన్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేయకుండా అవుతుంది? ఇది మినిమం కదా ఆలోచన. అది ఎందుకు చేయరు? జనరల్గా చెప్పుకుంటారు కదా, తర్వాత మాట్లాడుకుంటారు కదా. ఏమండి బాలినేని లాగా వస్తున్నారు, మనం తీసుకుంటున్నాం అంటే ఓకే, ఆయన వెల్కమ్ చెప్పుకుంటాడు, తప్పకుండా తీసుకోండి అని. సీనియర్ తీసుకోండి, మీకు కావాలి కదా అని ఉంటారు. వాళ్ళకి తెలియకుండా ఏముంటుంది? అంత క్లోజ్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్రతి వేదిక మీద ఆయన నిన్నే పొగడతలతో ముంచెచ్చుకుంటుంటారు, చాలా అభిమానంగా ఉంటుంటారు. ఒక్క మాట కూడా నెగిటివ్గా మాట్లాడుకోవట్లేదు. ఇంకా అలాంటప్పుడు మీకేంటి మధ్యలో బాధ? అయితే వాళ్ళు ఫోటోలు వేసుకోండి, జనసేన మా వద్దు అని చెప్పి హెచ్చరించడమే కాకుండా వీళ్ళిద్దరూ కూటమిలో కలిసి పనిచేయడం మీద భిన్న అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఖచ్చితంగా అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. నేను ఎంతసేపు చెప్పింది అదే. కూటమిలో పనిచేయడానికి ఫ్లెక్సీకే మీరు ఒప్పుకున్నప్పుడు రేపు ఒక కార్యక్రమం చేస్తే ఎలా ఒప్పుకుంటారండి? ఏం చేస్తారు మరి? కొట్టుకుంటారా? రోడ్డు ఎక్కుతారా? పార్టీలు పరువు తీస్తారా? అదేమవుతుంది మళ్ళీ? ఇదేనా కొద్దిగా సీరియస్ ఇష్యూ అయిందంటే అది అధిష్టానం దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటే అదొక పంచాయతీ. సో ఇది చిన్నదాన్ని పెద్దది చేయొద్దు అన్నది వాసు వాళ్ళ ఫాలోవర్సు చెప్పేది. అయితే ఇక బాలినేని వెనక ఉండి కొడుకును దించుతాననే ప్రచారం ఎక్కువ వినిపిస్తున్నదట. ఇక్కడ వీళ్ళిద్దరూ కూటమిలో పనిచేయడం అన్నది భిన్నాభిప్రాయాలు మొదలైనవి. అయితే ముందుగా కొడుకుని ఏమన్నా రంగంలో దింపి వెనకని సపోర్ట్ చేద్దామా, వారసత్వంగా తన మేధో శక్తిని అంతా కూడా వారసుడికి అందిద్దామా, వెనక నుంచి మనం రాజకీయాలు చేసి సక్సెస్ఫుల్గా ఆయన లాంచ్ చేద్దామా అని ఆయన కూడా ఆలోచించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ మారిన సమీకరణాల నేపథ్యంలో ఒంగోలులో ఒక రాజకీయ యుద్ధం మొదలయ్యింది. ఒక శంఖారాము ఫ్లెక్సీల సందర్భంగా ఊదేరు, మోగిస్తున్నారు. సో ఇది ఇక్కడతోటి ఆపాలి, ఇక్కడతోటి ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే తెలుగుదేశం పార్టీకి, జనసేనకి ప్రధానంగా ఆ జిల్లాలో ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. మనం ఏ రకంగా మీరు రాజకీయాల పరంగా మీరు కొట్టుకోండి, ప్రజాక్షేత్రంలోకి వచ్చేసరికల్లా రోజుకి రచ్చ ఉంటే ఇద్దరికీ ఇబ్బందే. అది వైసీపీకి బలపడే అవకాశం ఉంటుంది. దీన్ని అడ్వాంటేజ్గా వైఎస్ఆర్సీపీ తీసుకునే అవకాశం ఉంటుందని వైఎస్ఆర్సీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే వాళ్ళు హ్యాపీగా ఫుల్ జోష్గా ఉన్నారు. భలే జరిగింది ఇంకా అని. వీళ్ళు దీన్ని ఇంకా పెంచుకుంటా పోయి చిన్న ఫ్లెక్సీల కోసమే ఇంత రచ్చ చేస్తే ఒక సీనియర్ నాయకుడు, 5 సంవత్సరాలు గెలిచినవాడు, మాజీ మంత్రి, 2 సార్లు మంత్రి చేసినవాడు, ఇప్పుడు జనసేన పార్టీలో ఆయన కీలక భూమిక పోషించబోతున్నారు ప్రకాశం జిల్లాలో. అలాంటి వ్యక్తి ఫోటోల్ని జనసేన నాయకులు పెట్టుకుంటే దానికి తెలుగుదేశం అపోజిషన్గా తెలుగుదేశం పార్టీ అలా పెట్టడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడి ఆ ఫ్లెక్సీలను దగ్గరుండి తీయించేస్తే ఇంకా అక్కడ ఏం గౌరవం ఉన్నట్టు? ఇది సెన్సిటివ్ అంశాలు ఇవి. రేపు ఏదైనా కార్యక్రమంలో వాళ్ళ ఫోటోలు పెడితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వైఎస్ఆర్సీపీ నుంచి బాలినేని గారే కాదు, వాళ్ళతో పాటు చాలామంది వచ్చి ఉంటారు కదా వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళు ఎవరైనా తీస్తే, లేదు దీన్ని ఇంకా పెద్దది చేయడానికి ఏవైనా శక్తులు అందులో ప్రవేశించి దానికి ఆజ్యం పోస్తే ఇదంతా చాలా 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 క్లిష్టంగా ఒంగోలు రాజకీయం మారుతుంది. బాలినేని ఎంట్రీలోనే ఇలాంటి అపశృతులు ఉంటే రానున్న రోజుల్లో ఏ రకంగా ఉంటుంది? ఎందుకు తెలుగుదేశం పార్టీ ఈ రకంగా చేస్తుంది? ఎందుకు వైరుధ్యాలు తెచ్చే విధంగా చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు? గోరుతో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొస్తున్నారని చెప్పి ఒంగోలులో పెద్ద ఎత్తున రచ్చ సాగుతుంది. దీన్ని ఏ రకంగా మరి కూల్ చేస్తారో, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఎలాగా ముందుకు సాగుతారో అన్నది